రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పులు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని ఆనాడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కాక అదే బాటలో నడుస్తోంది. గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లే 100 రోజుల్లోనే వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న డిసెంబర్లో మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ అప్పుల యజ్ఞం ఆగలేదు. గతేడాది డిసెంబర్ 23న 1400 కోట్లు, ఈ ఏడాది జనవరి 16న 2000 కోట్లు, జనవరి 23న 1000 కోట్లు, ఫిబ్రవరి 6న 2000 కోట్లు, ఫిబ్రవరి 13న 1000 కోట్లు, మార్చి 5న 2000 కోట్లు, మార్చి 12న 2000 కోట్లు, మార్చి 19న 2000 కోట్ల అప్పు పట్టుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 105 రోజుల పాలనలో 16,400 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇందులో 13,400 కోట్లు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా తెచ్చారు. 3,000 కోట్లు హడ్కో ద్వారా రుణం తీసుకొచ్చారు. సగటున రోజుకు 156 కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ అప్పు తెచ్చింది. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అప్పులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కేసీఆర్ సర్కార్ అప్పు చేస్తే ఇంటి కోసం చేసినట్టుగా మాట్లాడేవారని, ఇప్పుడు 100 రోజుల్లోనే 16,400 కోట్ల రూపాయలు ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రపంచంలోని సంపన్న దేశం అమెరికా నుంచి పేద దేశాల వరకు అప్పులు అనేది సర్వసాధారణమని అన్నారు. అప్పులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో భాగమని మాజీ మంత్రి తెలిపారు. అప్పులు చేసి సంపదను సృష్టిస్తారని, వారు అలా ఎకానమీని పెంచుకుంటారన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు చులకనగా మాట్లాడేవారన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్పృహతో మాట్లాడాలని నిరంజన్ రెడ్డి సూచించారు. కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు, అన్ని అప్పులు చేసిండు, పెద్ద దుష్ప్రచారం చేసిరి. ప్రపంచంలో సంపన్న దేశమైన అమెరికా నుంచి పేద దేశాల దాకా అప్పులు అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపద సృష్టిస్తారు, ఎకానమీని పెంచుకుంటూ పోతారు ఆయా సందర్భాలను బట్టి. ఇక దీన్ని మసిబుసి మారేడుకాయ చేసి తెచ్చిన అప్పుల మొత్తం ఏదో కేసీఆర్ ఇంటికి తెచ్చుకున్నట్లే వాడుకున్నట్లే దుష్ప్రచారం చేసి చాలా నీచంగా చులకనగా మాట్లాడి ప్రజలు రెచ్చగొడుతారు కదా. మరి 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేస్తారు మీరు? 100 రోజులకే 16,400 కోట్లు ఎట్లా చేసింది రేవంత్ సర్కార్? ఇలా ఏం చెప్తారు ప్రజలకు? మీరు చేస్తే గొప్పతనం, మంచితనం, ఇతరులు చేసింది చెడా. ఒకటి మాట్లాడే ముందు రేపు ఈ పరిస్థితి వస్తే ఏం జవాబు ఇవ్వవలసి ఉంటుందో అనేటువంటి స్పృహతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వాలను నడిపేవాళ్ళు కానీ ప్రభుత్వాలకు వద్దామనుకునేటువంటి వాళ్ళు కానీ అలా మీరు మాట్లాడినప్పుడు మీకు స్పృహ ఉండాలి. అప్పుల గురించి మాట్లాడినప్పుడు నిలదీసి మాట్లాడతారు కదా. వాళ్ళు ఇవాళ ఎట్లా చేస్తున్నారు? కొన్ని చేసిండ్రు. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. వాళ్ళ ఫలితాలు తెచ్చినాం, అద్భుతం చేసి చూపించినాం, దేశానికి అన్నపూర్ణంగా తెలంగాణను మలిచినాం. మరి మీరేమన్నట్లా చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబరు చేస్తే రైతు బంధు ఎనికే, రైతులకు ఎనికే పైసలు లేవు, గుత్తేదారుల బిల్లులు ఎనికే మాత్రం పైసలు ఉంటాయి. అప్పులపై అప్పులు చేస్తున్న రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన సర్కార్ తీరును తప్పుపట్టారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల్లోనే 16,400 కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. ఇవిగాక అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలుంటాయని, వాటిని బడ్జెట్లలో చూపించరని పేర్కొన్నారు. అప్పుడు కనీసం మౌలిక సదుపాయాలపైన వచ్చాయని, ఇప్పుడు వాటి ఊసేలేదని ఎద్దేవా చేశారు. కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తుందని, ఈ 4 నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.